హాయ్ అందరికీ, నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి రుచులు. ఈరోజు మన ఛానల్లో నేను చూపించే రెసిపీ చికెన్ పికిల్. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న 500 గ్రామ్స్ చికెన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చే విధంగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే విధంగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన చికెన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 250 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చికెన్ పచ్చడికి సరిపడా ఆయిల్ని నేను ఇప్పుడే తీసుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే చికెన్ పీసెస్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేయాలి కాబట్టి, అలాగే మసాలాలు అన్నీ కూడా ఇదే ఆయిల్లో వేసుకోవాలి కాబట్టి మనకు ముందుగానే ఆయిల్ని తీసుకుంటూ ఉన్నాను. ఇలా 250 ml ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కలన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకోవద్దు. ఎందుకు అంటే చికెన్ పీసెస్ అనేవి గట్టిగా అయిపోతూ ఉంటాయి కాబట్టి తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకొని ఈ వేయించుకున్న ముక్కలన్నింటినీ కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాను. ఇలా ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడడం వల్ల ఎక్కువ రుచిగాను, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇలా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా వేగడానికి టైం పడుతుంది కాబట్టి నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ధనియా పొడిని వేసుకోవాలి. ఈ ధనియాల పొడి కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఆల్మోస్ట్ మసాలాలు అన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడే మన చేసే రెసిపీకి బెస్ట్ టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకొని అన్నింటినీ కూడా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరీ ఎక్కువసేపుగా వేగనివ్వద్దు. ఎందుకు అంటే కారం బ్లాక్ కలర్గా అయిపోతూ ఉంటుంది కాబట్టి. ఇలా లైట్గా రెడ్డిష్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని మసాలా అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చికెన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లారిన చికెన్ పచ్చడిలో 3 నిమ్మకాయలను పిండుకోవాలి. నిమ్మకాయలు లేనివారు వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నిల్వ పచ్చడి రెడీ.